కాకినాడ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అద్భుత అనుభూతిని అందించేందుకు జాయ్ రైడ్ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్ రైడ్ ను నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. వాకలపూడి బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ జాయ్ రైడ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొని హెలికాప్టర్ రైడ్ ను జెండా ఊపి ప్రారంభించి అందరూ ప్రయాణించి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీ కాకినాడ సముద్ర తీరాలు హోప్ ఐలాండ్ నగర సౌందర్యాన్ని ఆకాశ మార్గం నుంచి వీక్షించే ఈ అవకాశం ప్రతి సందర్శకుడికి ఒక మరపురాని అనుభవం అవుతుందన్నారు. కేవలం 3,999 రూపాయలకే 6 నిమిషాల పాటు హెలికాప్టర్లో ప్రయాణించొచ్చని తెలిపారు. వారం రోజుల పాటు కాకినాడ, మరో వారం రోజుల పాటు రాజమహేంద్రవరంలో పర్యాటకుల కోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మార్చి నెలలో కాకినాడ సముద్ర తీరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు కాకినాడ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో రైడ్ నిర్వాహకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వీళ్ళ ప్రతిభ ఉంది. ఎందుకంటే ఇందులో స్టార్టింగ్లో కొంచెం నష్టాలు ఉంటాయి, కానీ వాటిని తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకి భగవంతుడు ఇవ్వాలి ఉందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కాకినాడ బీచ్కి సుందరీకరణలో భాగంగా ఇది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. హెలికాప్టర్ మీద కాకినాడలో విజువల్స్ చూస్తుంటే కాకినాడలో ఎక్కడెక్కడ ఏం చేయాలన్న ఆలోచనలు కూడా మా మధ్యలో కూడా వచ్చే ఆలోచనలు ఈయన కలగజేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ మటుకు అయితే త్వరలోనే దీని మీద జిల్లా కలెక్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ క్రీక్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలో కూడా ఈ బీచ్లు కూడా ముందు ఎదుర మన సూర్యారావుపేట దాడిన దగ్గర నుంచి ఎన్టీఆర్ బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాన్స్ చేసి ఒక కార్పెట్ లాన్ యూరోపియన్ స్టైల్లో చిన్న చిన్న హోటల్స్ అవి పెడదామనే ఒక ఆలోచన కూడా ఉంది. అవన్నీ మార్చి ఏప్రిల్ నుంచి కార్యరూపంలోకి వస్తుంది. ఈ లోపల ఖచ్చితంగా ఇది అన్ని స్కూల్స్కి, ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క చోటుకి కూడా మన బాధ్యతగా మనం కూడా అందరికీ చెప్పి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చేయాలని ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏదన్నా స్టార్టింగ్లో మనం చేయొద్దునివ్వాలా, తర్వాత అది మనకు పూర్తి స్థాయి వినోదాన్ని మనకు అనిపిస్తుంది చెప్తే. పర్మిషన్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈ పర్మిషన్ అన్ని ఎమ్మెల్యే గారు స్టార్టింగ్లో రథసప్తమిలోని శ్రీకాకుళంలో పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ మనం ప్లాన్ చేయడానికి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడిగితే వెంటనే రామ్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మళ్ళీ కలెక్టర్ గారికి తీసుకెళ్ళి అప్రూవల్ అవి తీసుకొని అంతా కూడా సారే దగ్గర ఉండి మాకు చేయించారు.